హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్. ఈరోజు అటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫ్రెండ్స్. ఇక సీరియల్లోకి వెళ్ళిపోదాం. నిన్నటి సీరియల్ కంటిన్యూషన్ ఫ్రెండ్స్. సీతాకాంత్ తను నందిని పంపించిన సూట్ వేసుకోకుండా బ్లూ కలర్ సూట్ వేసుకుంటాడు. అప్పుడు రామలక్ష్మి, ఏంటండి కొత్త సూట్ ఉంది కదా, ఈ పాత సూట్ ఎందుకు వేసుకున్నారు అని రామలక్ష్మి అడుగుతుంది. లేదు రామలక్ష్మి, అది నా స్పెషల్ డే రోజున వేసుకుంటాను, ఇప్పుడు కాదు అని చెప్పి కిందకి వెళ్ళిపోతాడు. డైనింగ్ హాల్కి వెళ్ళిపోతాడు. తన వెనకాలే రామలక్ష్మి వెళ్ళిపోద్ది. డైనింగ్ టేబుల్ దగ్గర మొత్తం సీతాకాంత్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూర్చుని టిఫిన్ చేస్తూ ఉంటారు. కట్ చేస్తే హారిక నందిని చూస్తూ ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారు సీతాకాంత్ గురించి. అప్పుడు హారిక అంటది, ఏంటి నందిని, నువ్వు వేసుకొచ్చిన సూటు సీత వేసుకుని వస్తాడని నువ్వు అనుకుంటున్నావా? ఎందుకంటే తనకు ఆల్రెడీ పెళ్ళయింది, తనకు భార్య ఉంది, తన భార్య ప్రపంచం, తన భార్యనే ప్రేమిస్తాడు. నిన్నెందుకు ప్రేమిస్తున్నాడు అని అనుకుంటున్నావు నందిని అని హారిక అంటది. నువ్వు అలాగనక హారిక, నేను ఇచ్చిన సూట్ వేసుకుని వస్తాడు, నన్ను ప్రేమిస్తాడు, రామలక్ష్మిని చేసుకున్నాడే కానీ పెళ్లి చేసుకున్నాడే కానీ తనంటే ఇష్టం లేదు, అందుకనే నేను ఇచ్చిన సూట్ వేసుకుని వస్తాడు, నా పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేద్దాము అని, నా ప్రేమను తనకు తెలియచేయాలనే ఉద్దేశంతో నేను ఆ సూట్ పంపించాను, తప్పకుండా తను వేసుకుని వస్తాడు అని అంటది నందిని. హారిక అంటదనమాట, నువ్వు ఇంకా భ్రమపడుతున్నావు నందిని, ఎందుకంటే సీత తన పెళ్ళే వద్దు అని అనుకున్నవాడు ఈ రోజున పెళ్లి చేసుకుని భార్యతో సంతోషంగా ఉంటున్నాడు. సరే, నువ్వు చెప్పింది నేను వింటాను. ఇప్పుడు నువ్వు ఇచ్చిన కోటు అంటే నువ్వు ఇచ్చిన సూటు వేసుకుని రాకపోతే నువ్వేం చేస్తావు? తర్వాత యూఎస్ఏ వెళ్ళిపోతావా, అంటే అమెరికా వెళ్ళిపోతావా అని అంటది హారిక. అప్పుడు నువ్వు అలాగనక హారిక, తను వేసుకుని వస్తాడు, ఎందుకంటే ఆ నమ్మకం నాకుంది. నేను తన కోసమే, సీతాకాంత్ కోసమే కదా నేను అమెరికా నుంచి వచ్చాను, మళ్ళీ నేను ఎందుకు వెళ్తాను అమెరికాకు? లేదు, నా సీత ప్రేమను నేను దక్కించుకుంటాను అని నందిని అంటది. అప్పుడు హారిక, దక్కని ప్రేమ కోసం ఆరాట పడకూడదు నందిని, దక్కించుకోవాలి అని కూడా నువ్వు ఆశపడకూడదు, ఆల్రెడీ అతనికి పెళ్ళయింది అని మళ్ళీ హారిక అంటది. నువ్వు అలాగనకు హారిక, తను నా కోసం డ్రెస్ వేసుకుని వస్తాడు చూడు అని అంటాడు. ఇంక కట్ చేస్తే ఇక్కడ సీతాకాంత్ వాళ్ళంతా టిఫిన్ చేస్తూ ఉంటారు. ఈలోపు సీతాకాంత్ వాళ్ళ అమ్మ ప్లేట్ పెట్టుకుంటుంది. ఈలోపు పక్కన శ్రీవల్లి, అత్తగారు పెట్టుకుని తినండి, ఏం పర్వాలేదు. అయ్య బాబోయ్, నేను తింటే చూడలేదే, ఏడిచేస్తుందా రామలక్ష్మి అంటది సీతాకాంత్ వాళ్ళ అమ్మ. ఈలోపు శ్రీవల్లి అంటది, పర్వాలేదండి తినండి అంటది. అప్పుడు సందీప్ కూడా, పర్వాలేదమ్మా, తనకు జడవడం ఏంటి, నువ్వు తిను అంటే ఇడ్లీ వేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఈలోపు, ఏంటి మీరు ఉపవాసం అని మర్చిపోయారా అని రామలక్ష్మి అంటది. ఏంటి రామలక్ష్మి, మా అమ్మని తిన్నివ్వా అని అంటాడు సీతాకాంత్. అదేంటండి, తనే కదా, మన మంచి కోసమే కదా తన వ్రతం ప్రారంభించింది, మళ్ళీ వ్రతభంగం ఏదైనా అవుతే మళ్ళీ అత్తయ్య గారికి ఏమైనా అవుతుందేమో అని భయపడుతున్నానండి అంటది. ఇంక సీతాకాంత్ ఏమీ చేయలేక అలా ఉండిపోతాడు. అప్పుడు సీతాకాంత్ వాళ్ళ అమ్మ అనుకుంటుంది, ఎంత పొగరే నీకు, ఎన్ని నాటకాలు వేస్తున్నావే, నీ పని చెప్తా అని అనుకుంటుంటుంది సీతాకాంత్ వాళ్ళమ్మ. ఈలోపు సీతాకాంత్ వాళ్ళ చెల్లి సిరి అంటది, ఏంటమ్మా నీకు చాదస్తం బాగా పెరిగిపోయింది అనేసి అంటది. అప్పుడు రామలక్ష్మి ఇలాగ అంటది, ఏంటి తను చాదస్తం కాదు, మా మంచి కోసం తాపత్రయం పడుతుంది అని సిరి అంటది. ఈలోపు సిరితోటి రామలక్ష్మి అంటది. అప్పుడు సిరి అంటది, ఏంటన్నయ్య ఈరోజు నువ్వు రామలక్ష్మి వదంతో చాలా బిజీగా ఉంటున్నావు అనేసి అంటది సిరి. అవును, తన గురించే కదా ఈ కంపెనీ నిలబడ్డది, అందుకే మనం కొత్తగా ప్రారంభించిన ప్రాజెక్ట్కి మన రామలక్ష్మి పేరు పెట్టాను అని చెప్తాడు సీతాకాంత్. అవునా అన్నయ్య, వెరీ గుడ్, మంచి పేరు పెట్టావు అంటది సిరి. మరి ఏమనుకుంటున్నావమ్మా, ఈరోజు రామలక్ష్మి కోసమే ఈ కంపెనీ నిలబడ్డది అని మళ్ళీ సీతాకాంత్ వాళ్ళ తాతయ్య అంటాడు. ఇలా రామలక్ష్మిని పొగుడుతుంటుంటే సందీప్ వాళ్ళ ఆవిడకి చాలా బాధ వచ్చేస్తుంటుంది. ఏంటి, ఊరికి కష్టమేమో నా మొగుడిదిని, పేరేమో రామలక్ష్మి అక్కయ్యదా, చూడు నాకు ఎంత మండిపోతుందో అని చెప్పి దగ్గరికి వెళ్ళి, ఇంకా సాంబార్ వేసుకోండి అని చెప్పి కావాలని మొత్తానికి ఆ సూట్ మీద వేసేస్తుంది
సీతాకాంత్ సూట్ మీద వేసేస్తదనమాట శ్రీవల్లి. అప్పుడు ఏ ఏ ఆగు ఆగు అంటే, అయ్యయ్యో! తప్పయిపోయిందండి బావగారు, నన్ను క్షమించండి బావగారు అని మళ్ళీ డ్రామా మొదలుపెడతది. అప్పుడు సీతాకాంత్ వాళ్ళ అమ్మ దెబ్బలాడుతది. చూసుకుని వెయ్యాలని తెలీదని. పర్వాలేదు నేను కడిగేస్తానులెండి బావగారు. అక్కర్లేదు నేను వెళ్తానని చెప్పేసి రామలక్ష్మిని, సీతాకాంత్ లోపలికెళ్తారు. ఈలోపు నాకు వేరే సూట్ తీసుకురా టైం అయిపోతుంది రామలక్ష్మి అని చెప్పి వాష్‌రూమ్‌కెళ్తాడు సీతాకాంత్. ఈలోపు సరే తను తెచ్చుకున్నాడు కదా సూటు, కొత్త సూటు అదేసుకుంటే బాగుంటది అని అనుకుంటది. ఈలోపు అతని మాటలు గుర్తు చేసుకుంటుంటది సీతాకాంత్ మాటలు. ఏంటి అంటే, "నువ్వు నేను ఈ కోట్ ఎందుకేసుకోలేదండి మీరని అడిగితే, నా స్పెషల్ డే రోజున యేసుకుంటాను" అని అన్న మాటలు అవి గుర్తు చేసుకుంటూ ఉంటది రామలక్ష్మి. అయినా కూడా ఈ సూట్ ఇప్పుడే ఇస్తాను, యేసుకుంటే చాలా బాగుంటదని లోపల నుంచి కొత్త సూట్ తెస్తది. అది ఎందుకు రామలక్ష్మి ఇప్పుడు ఇది అంటే, లేదండి ఇది యేసుకుంటే మీకు చాలా బాగుంటారు ఈ సూట్‌లో. ఈ కలర్ మీకు బాగా సూట్ అవుతది అని రామలక్ష్మి అంటది. సరే తను ముచ్చట పడుతుంది కదా! తను ఇష్టపడి నా కోసం తీసుకుంది ఈ సూటు. అందుకని తన కోసం వేసుకుంటాను అని అనుకుంటాడు సీతాకాంత్. పాపం ఆ సూటు రామలక్ష్మి ఆన్‌లైన్‌లో బుక్ చేసిందని అనుకుంటాడు. అలాగే రామలక్ష్మి ఏమో సీతాకాంతే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నాడని అనుకుంటాడు. అంతే అనుకుంటదనమాట. అంతేగాని నందిని పంపించిన విషయం వీళ్ళిద్దరికీ తెలీదు. ఎందుకంటే లెటరు ఎక్కడికో ఎగిరిపోద్ది కదా! ఆ లెటర్ గురించి మనకి తర్వాత ఎపిసోడ్‌లో చూపిస్తారు. అయితే అప్పుడు వేసేసుకుంటాడనమాట. కోట్ యేసుకుంటే అప్పుడు చాలా బాగున్నారండి. నా దిష్టే తగిలేలాగుంది. అబ్బా! మీరు ఈ కలర్ మీకు భలే సూట్ అయింది అని ఆగండి అని చెప్పి ఒక కర్చీఫ్ తీసుకొచ్చి దాని మీద ఎస్ అనే అక్షరం రాసి ఉంటది. ఆ కర్చీఫ్ ఇస్తది సీతాకాంత్‌కి. ఎందుకు ఈ కర్చీఫ్ ఇస్తున్నావు రామలక్ష్మి అంటే, అది నేను ప్రేమతో ఇస్తున్నానండి అంటది. అప్పుడు ఎస్ అనే అక్షరం చూసి, ఏంటి ఈ ఎస్ అనే అక్షరం ఏంటి రామలక్ష్మి అంటే, లేదండి ఎస్ అంటే సక్సెస్, సక్సెస్ అంటే సీత, అందుకనే నేను స్వయంగా మీకు తయారు చేసి ఇచ్చాను. ఈ కర్చీఫ్ మీతో ఉందనుకో మీకు అన్నీ మంచిగా జరుగుతుందండి అని అంటాడు. అప్పుడు ఆ కర్చీఫ్ చూసుకుని మురిసిపోతూ జేబులో పెట్టుకుంటాడు. ఇంక వీళ్ళిద్దరూ ఆఫీస్కి బయలుదేరుతూ ఉంటారు. ఈలోపు శ్రీవల్లి అత్తయ్యగారు అత్తయ్యగారు అని అరుస్తూ ఉంటుంది. అప్పుడు సందీప్ ఏమైందే అని అంటాడు. అంటే అత్తయ్యగారు కనిపించట్లేదండి అంటే, అప్పుడు వీళ్ళిద్దరూ ఎతుకుతారు. ఓ పక్క బయట కూర్చొని మొత్తం ప్లేట్ నిండి ఇడ్లీ వేసుకుని హడావిడిగా తినేస్తూ ఉంటుంది రామలక్ష్మి వాళ్ళ అత్తగారు. ఏంటండి అత్తయ్యారు ఇలాగా దొంగలాగా తినేస్తున్నారు ఏంటి అలాగ కంగారుగా తినేస్తున్నారేంటంటే, చిరాగ్గా ఉంది నెమ్మదిగా తినండి అంటుంది. అమ్మో మళ్ళీ ఆ రామలక్ష్మి చూసిందంటే నన్ను తిననివ్వదు అని మళ్ళీ రామలక్ష్మి వాళ్ళ అత్తగారు అంటుంది. ఏంటో అత్తయ్య గారు మీ ఇంట్లో మీరు కూర్చుని తినడానికి లేదు, అంత దెబ్బ కొట్టింది రామలక్ష్మి అక్క మిమ్మల్ని, ఏం చేస్తాం, ఈ ఆస్తి ఎప్పుడు వస్తుంది ఏంటో మాకు అర్థమే అవ్వట్లేదు అని మళ్ళీ మొదలెడుతుంది శ్రీవల్లి. నువ్వు కంగారు పడుకు అంటే, అమ్మ ఏంటమ్మా ఏదో ఒకటి చెయ్యాలమ్మా, ఏదో ఒకటి చెయ్యకపోతే మనకి ఈ ఆస్తిలో గవ్వ కూడా రాదని మళ్ళీ సందీప్ అంటాడు. ఒరే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలిరా, ఆవేశాలు పని చేయవు, ఒకటికి 2 సార్లు ఆలోచించే తీసుకోవాలి అని చెప్తుంది. అక్కడి నుండి వచ్చేస్తారు శ్రీవల్లి సందీప్. అప్పుడు సందీప్ వాళ్ళ ఆవిడతో అంటాడు, మా అమ్మ అలాగే చెప్తుంది, మా అమ్మ చెప్తే మనకి ఈ ఆస్తి ఎప్పటికీ రాదు, అందుకని నేనే ఏదో ఒకటి చేస్తాను అంటాడు సందీప్. అప్పుడు శ్రీవల్లి ఏం చేస్తారండి అంటది. ఏమున్నది, సీతాకాంత్ని మా అన్నయ్యని రామలక్ష్మిని ఇంటికి రానివ్వకుండా అక్కడి నుండి అక్కడే లేపేస్తాను ఇద్దరిని అంటది. అయ్యో బాబోయ్ వాళ్ళని చంపేస్తారా, అయితే ఈ విషయం ఎలాగైనా అత్తయ్యగారికి అత్తయ్యగారికి ఎవరికి చెప్పకు, ఈ విషయం అయ్యే వరకు నువ్వు చెప్పొద్దు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు సందీప్. అయ్యి రామోయ్, అయ్యి బాబోయ్ ఇతను ఏంటి మర్డర్ చేస్తానంటున్నాడు, ఆస్తుల కోసం కాకుండా మర్డర్ చేసి జైలుకి వెళ్తానంటాడు ఏంటి, ఓ మై గాడ్ అనుకుంటుంటుంది శ్రీవల్లి. కట్ చేస్తే ఆఫీస్కి వెళ్ళిపోతారు రామలక్ష్మి సీతాకాంత్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు హారిక నందిని. వీళ్ళు ఊహించినట్టే బయటికి ఆ నందిని ఇచ్చిన సూటుతో బయటకు వస్తాడు. అప్పుడు ఎంతో సంతోషం పడిపోయి నందిని ఉబ్బి తబ్బి అయిపోతుంది. చూసావా హారిక, ఇప్పుడైనా అర్థమైందా నాకు అతని మీద ఉన్న ప్రేమ ఎంత గొప్పదో, నేను పంపించిన సూట్ వేసుకుని వచ్చాడు అంటే తనకి నేనన్నా కూడా ఇష్టమే కదా, నువ్వేమో తనకి ఇష్టం లేదు, తనకు భార్య ఉంది, తన భార్యనే ప్రేమిస్తాడు అని ఏవో కబుర్లు చెప్తున్నావు, ఇప్పుడు అర్థమైందా అని అంటే నవ్వుతూ ఉంటుంది హారిక. ఈలోపు వాళ్ళిద్దరూ నడుచుకుంటూ ఆఫీస్ రూమ్లోకి వెళ్ళిపోతారు రామలక్ష్మి సీతాకాంత్. అప్పుడు ఇప్పుడు అర్థమైందా నీకు నేను ఎంత సంతోషపడుతున్నానో, ఈరోజు నాకు ఎంత సంతోషంగా ఉందో అని నందిని అంటూ ఉంటుంది. అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.